భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. దేవిచే జ్ఞానోపదేశము యోగముల వర్ణన. హిమవంతుడు భగవతి, నీవిప్పుడు జ్ఞానమును ప్రసాదించు సాంగోపాంగ యోగమును చెప్పుమని అడగగా, దేవి, గిరిరాజా, యోగము ఆకాశమునందు లేదు, పృథ్వీయందునూ లేదు, పాతాళమందునూ లేదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను ఆరును యోగమును విఘ్నమొనరించునవి. యోగమునందు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను 8 అంగములుండును. పద్మాసనము, స్వస్తికాసనము, భద్రాసనము, వజ్రాసనము, వీరాసనము, ఈ 5 యోగ ఆసనములు. యోగి 16 సార్లు ప్రణవమును ఉచ్చరించవలను. యోగ తంత్రశాస్త్రం ప్రకారము మానవ శరీరంలో వెన్నెముక ఆధార భాగం నుండి తల పై భాగం వరకు 7 ప్రధాన శక్తి కేంద్రాలు, సప్త చక్రాలు ఉండును. అవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ మరియు సహస్రార చక్రాలు. ఈ చక్రాలు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను నియంత్రిస్తూ సమతుల్యతను, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. 7 చక్రాల వివరాలు. మూలాధార చక్రము వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. భద్రత, స్థిరత్వానికి సంకేతము. స్వాధిష్టాన చక్రము జననేంద్రియాల పైన ఉంటుంది. భావోద్వేగాలు, సృజనాత్మకతను నియంత్రిస్తుంది. మణిపూరక చక్రము నాభి వద్ద ఉంటుంది. ఆత్మవిశ్వాసము, శక్తిని ఇస్తుంది. అనాహత చక్రము గుండె పైభాగంలో ఉంటుంది. ప్రేమ, కరుణకు చిహ్నము. విశుద్ధి చక్రము గొంతు భాగంలో ఉంటుంది. వ్యక్తీకరణ, నిజాయితీని పెంచుతుంది. ఆజ్ఞాచక్రము కనుబొమ్మల మధ్య ఉంటుంది. అంతర్దృష్టి, జ్ఞానానికి స్థానము. సహస్రార చక్రము తల పైభాగంలో ఉంటుంది. ఉన్నత ఆధ్యాత్మిక శాంతి, చైతన్యానికి సంకేతము. ప్రాణాయామము అంటే యోగాసనాల ద్వారా శ్వాసను నియంత్రించే ప్రాచీన పద్ధతి. ఇది ఉచ్ఛ్వాస, కుంభక, నిశ్వాస ప్రక్రియల ద్వారా ప్రాణశక్తిని పెంచుతుంది. శ్వాసపై నియంత్రణ సాధించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు, ఒత్తిడి తగ్గింపు మరియు ఊపిరితిత్తుల సామర్థ్యము మెరుగుపడతాయి. ప్రాణాయామ రకాలు: నాడీ శోధన, అనులోమ విలోమ, ఇరు ముక్కు రంధ్రాలలో ప్రత్యామ్నాయంగా శ్వాస తీసుకోవడం, కపాలభాతి, వేగంగా బలవంతంగా శ్వాస వదలడము, భ్రమరి, తేనెటీగల శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాస వదలడము, ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. భస్త్రిక, శ్వాసను వేగంగా పీల్చి వదలడము. ప్రాణాయామ ప్రయోజనాలు: మానసిక ప్రశాంతత, ఒత్తిడి, ఆందోళన, నిద్రను మెరుగుపరుస్తుంది. శారీరక ఆరోగ్యము, రక్తపోటు తగ్గుదల, మెరుగైన రక్త ప్రసరణ మరియు హృదయ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శక్తి పెరుగుదల, శరీరంలో ప్రాణశక్తి లేదా జీవశక్తిని పెంచుతుంది. హిమాలయుడు దేవి భక్తి విధానములు తెలుపమని కోరగా, దేవి, రాజేంద్ర, భక్తి మార్గములు 3 ప్రసిద్ధములు. అవి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. కర్మయోగి అంటే కర్మయోగి తన బాధ్యతలను, విధులను నిస్వార్థంగా, ఫలితాలను ఆశించకుండా భగవంతునికి అంకితం చేస్తూ ఆచరించే విధానము. భగవద్గీత కర్మ ఫలాల మీద ఆసక్తి లేకుండా మనస్సును దైవంపై నిలిపి మమకారం లేని ప్రేమతో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించేవాడే కర్మయోగి. కర్మయోగి ముఖ్య లక్షణాలు: నిష్కామ కర్మ, ఫలితము, లాభము, ప్రశంసలు ఆశించకుండా పనిచేయడం, నిస్వార్థత, స్వార్థ ప్రయోజనాలు, అహంకారం లేకుండా పనిచేయడం, అంకిత భావం, చేసే పనిని యజ్ఞంగా, దైవ సేవగా భావించడం, మమకార రాహిత్యం, పని ఫలితాల పట్ల ఆసక్తి లేకపోవడం, నిత్య జీవితంలో ఫలితాల కోసం ఆశపడకుండా తన వృత్తి ధర్మాన్ని నిజాయితీగా, బాధ్యతగా నిర్వహించే వ్యక్తి. జ్ఞానయోగము అంటే
జ్ఞాన మార్గం లేదా ఆత్మ సాక్షాత్కార మార్గం. ఇది వేదాంత విచారణ, అధ్యయనము మరియు నేనెవరు అని ప్రశ్నించుకోవడం ద్వారా సత్యం మరియు అసత్యం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి అహాన్ని తొలగించి ఆత్మ మరియు బ్రహ్మ యొక్క ఐక్యతను అనుభవపూర్వకంగా గ్రహించే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఇది ప్రధాన యోగ మార్గాల్లో ఒకటి. జ్ఞానయోగ ముఖ్య అంశాలు: ఆత్మ విచారణ. జ్ఞానయోగి నేనెవరు అని ప్రశ్నించుకుంటూ తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అద్వైత వేదాంతము ఆత్మ మరియు బ్రహ్మము, పరమాత్మము ఒకటేననే నిజాన్ని గ్రహించడము. చతుర్విధ సాధన. జ్ఞానయోగంలో వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, 6 గుణాలు మరియు ముముక్షత్వము, మోక్షం కోసం తీవ్రమైన కోరిక ముఖ్యమైనవి. శ్రవణ, మనన, నిధి, ధ్యాన. శాస్త్రాలను వినడము, శ్రవణము వినేటాన్ని విశ్లేషించడం. మననం అనగా ఆ జ్ఞానాన్ని ధ్యానించడం. నిధిధ్యాస అహాన్ని జయించడం, అహంకారాన్ని, భౌతిక బంధాలను విడిచిపెట్టడం. జ్ఞానయోగము మేధోపరమైన జ్ఞానాన్ని ఆచరణాత్మక జ్ఞానంగా మార్చి సత్యాన్ని నేరుగా అనుభవించేలా చేస్తుంది. భక్తి యోగం అంటే భగవంతుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ, నిశ్చలమైన భక్తి మరియు అంకిత భావంతో కూడిన ఆధ్యాత్మిక మార్గం. ఇది మనస్సును దైవంపై కేంద్రీకరించి అహంకారాన్ని తొలగించుకొని నిస్వార్థ సేవ మరియు ప్రార్థన ద్వారా పరమాత్మునితో ఏకం కావడం. భక్తి యోగం యొక్క ముఖ్య అంశాలు: ప్రేమ మార్గం. భగవంతునితో ప్రేమపూర్వకమైన వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం. అర్పణ. ఆలోచనలు, మాటలు మరియు పనులను దైవానికి అర్పించడం. భక్తి మార్గము కీర్తనలు పాడడము, జపం చేయడము, ధ్యానము, పూజ మరియు నిస్వార్థ సేవ. సేవా యోగం నిశ్చలత, ఓర్పు, సంతుష్టి మరియు ఏకాగ్రతను అలవర్చుకోవడం. మానసిక ఆందోళనను తగ్గించి శాంతి మరియు ఆనందాన్ని పొందడం. ఈ మానవ జన్మ మరలా లభించినది కాదు. అన్ని వర్ణములలో శ్రేష్టమైన బ్రాహ్మణుడుగా, వీర్య వేదాధ్యయము చేయువాడుగా లభించుట దుర్లభము. జ్ఞాన మార్గమునందు పైనుంచి అప్పుడు యజ్ఞఫలము ప్రాప్తించును. పాలలో ఘృతము దాగి ఉన్నట్లు జ్ఞానము దాగి ఉండును. మనోరూపక కవముతో నిరంతరము దానిని మధించుచు పొందవలను. అప్పుడు మానవుడు కృతార్థుడగును. హిమాలయుడు దేవితో నిన్ను దర్శించు స్థానములు, వ్రతములు, ఉత్సవములు అన్నింటినీ కృపతో తెలుపమని కోరగా, శ్రీదేవి చైత్రమాసము, ఆశ్వీజ మాసం నందు 2 నవరాత్రములు నాకు ప్రియమైనవి. శయనోత్సవము, జాగరణోత్సవము, రథోత్సవము తప్పక జరుపుకొనవలను. శ్రావణ మాసంలో నా పవిత్రోత్సవం ఉన్నది. అనన్య ప్రేమతో భక్తితో నా ఉపాసన చేయుచు యజ్ఞములు చేసి సంతోషపరచుటకు ప్రయత్నింపుము. జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము వీటిలో దేనినైనను అవలంబించి నన్ను పొందవచ్చును. శృతిలందు ప్రతిపాదింపబడిన సత్కర్మలు ధర్మము అని చెప్పబడును. భగవంతునికి, దేవతలకు ఈ విషయములన్నింటినీ తెలిపి దేవి అదృశ్యమయ్యను. అప్పుడు వ్యాసుడు, జయమే జయ మహారాజా, భగవతి సతీదేవి హిమాలయుని ఇంట జన్మించి హైమవతి అని పేరుతో ప్రసిద్ధి చెంది గౌరీ అని పిలువబడుచు ఆమెను శంకరునికి వివాహం ఆచరించగా వారికి కార్తికేయుడు జన్మించెను. ఆ కార్తికేయుని చేత తారకాసురుడు సంహరించబడును. గౌరీ, లక్ష్మి ఆవిర్భావములు విన్నవారికి సకల కోరికలు తీరును. శ్రీదేవి భాగవతము 5వ రోజు కథ సమాప్తం. జగజ్జనని దుర్గామాత. జగత్పోషిణి దుర్గామాత. జగత్పాలిని జగన్మాత. ముగ్గురమ్మల మూల పుటమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం ఓంకార రూపిణి. రుద్రాని సర్వాణి కళావాణి గీర్వాణి శ్రీచక్రవాసిని శ్రీకరి శ్రీముఖి కళ్యాణి కాత్యాయని కారుణ్య రూపిణి. మూలాధార చక్రరూపిణి మనోరంజని భైరవి. మణిపూరక అనాహత స్వాధిష్టాన దేవి. విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రిణి మణిద్వీపవాసిని మంజులవాణి. చిత్రూపిణి చింతామణి సింహవాహిని భార్గవి. చింతాశోక ప్రశమని మానిని చిద్విలాసిని. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సర్వశక్తి
రూపిణి, జ్ఞానశక్తి శివశక్తి భక్తి ముక్తి ప్రదాయిని, శాంతాయై కాంతాయై శ్రీ లలితా కామాక్షి, మాన్యాయై మృడాయై మధుర మీనాక్షి, పాశాంకుశధారిణి పాపహరిణి పావని, జగత్కారిణి జగన్మోహిని, గాయత్రి జనని విరజాయై విఖ్యాతై విశ్వేశ్వరి, విశ్వాత్మ విజయాత్మిక విమలాత్మక విశ్వరూప విశాలాక్షి, మనువంజ మునిపూజ్య మనోన్మని మాలిని భవాని శూలిని అంకుశిని మృణాలిని, భగవతి శరణమమ్మ, భగవతి శరణం. అమ్మ నామాలు చక్రాలు అన్నీ గుదిగుచ్చిన మాల ఓ చక్కని పాటగా మన ఛానల్లో పోస్టులు తప్పక వినండి. ఓం శ్రీ మాత్రే నమః.